చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా జోగి రమేష్ని పట్టుకుంటే ఇతని పేరు ఎక్కడ వస్తుందో అని జోగి రమేష్ సంబంధం లేదు, జోగి రమేష్ చాలా శుద్ధపప్పు, అసలు చాలా అమాయకుడు, చాలా మంచోడు అని ఈ దొంగకి ఆ దొంగ సర్టిఫికేట్. ఇది ఎక్కడ న్యాయం అండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పించారా? లేకపోతే చంద్రబాబు గారు ఈ నకిలీ మద్యం అవగానే జోగి రమేష్ పేరు ఎక్కడ ఆయన చెప్పాడా? లోకేష్ బాబు గారు ఎక్కడని చెప్పాడా? పోలీసులు విచారణలో అతని పేరు వచ్చి అతను వీడియో బయట పెడితే చంద్రబాబు గారి మీద నెప వేస్తారేంటి? అసలు నెపవేండి, దొంగతనం చేస్తే దొంగను పట్టుకోరా? చెప్తున్నాం మీకు, ఈ విషయంలో పోలీసులకు సహకరించండి. రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పోలీసులు అడిగినా సరే విచారణకు రమ్మంటే వెళ్ళండి. అంతేగాని దీన్ని రాజకీయం చేద్దామనుకుంటే మాత్రం మీరే అయిపోతారు. దీంట్లో రెండో క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇది కరెక్ట్ క్లియర్గా కనబడుతుందిగా. మీరు 5 ఏళ్ళు గూగుల్ పే, ఫోన్పే ఏం లేకుండా మద్యం దుకాణంలో డబ్బులు సంపాదించుకొని లోపడేసుకొని రోజు తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి లెక్కలు కొట్టుకోవడం, డైవర్షన్ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటు. జోగి రమేష్ని ఆ 10 మంది చనిపోయారు, భక్తులు చనిపోయారు, అది రాష్ట్రం అంతా తెలుసు. వాళ్ళ మీద అందరికీ సానుభూతి ఉంది. వాళ్ళ కుటుంబాలు బాగోవాలని మళ్ళీ దేవుని ప్రార్థిద్దాం, దాంట్లో ఇదే లేదు. అప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే ఆ 10 మంది బతికిరారు కదా. డైవర్షన్ రాజకీయాలు మీకు చెప్పాక క్లియర్గా 4 ఎమ్మెల్సీలు పంచమతి అనురాధ గారు, 3 టీచర్స్ ఎన్నికల్లో గెలవగానే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. డైవర్షన్ రాజకీయాలు అలవాటు, దొంగతనాలు వాళ్ళకు అలవాటు, దోపిడీలు వాళ్ళకు అలవాటు, హత్యలు వాళ్ళకు అలవాటు, వాళ్ళు చేసి ఎదుటోళ్ళ మీద చెప్పడం వాళ్ళకు అలవాటు. మాకు కాదు, మాకు లేదు. అది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో అలాంటిది లేదు. వైసీపీ డిఎన్ఏలోనే అలాగుంది. వైసీపీ ప్రభుత్వం 2019లో అలాగొచ్చింది. ఇక పక్కన మా భవకుమార్ గారు ఉన్నారు, అందులో పనిచేసిన ఆయన ఉన్నాడు. అడగండి ఎందుకు వచ్చాడు ఆయన, ఏ పదవి ఆశించకుండా. ఈయన ఎమ్మెల్యే టికెట్ అడిగాడా, ఎంపీ టికెట్ అడిగాడా, లేదా ఈయన చైర్మన్ ఎత్తే వస్తా అన్నాడా? అదంతా అక్కడ దొంగలు ఉన్నారు. ఆ దొంగల్లో నేనంటే బాగోదు, నాకే పదవి అక్కర్లేదు బాబు, ప్రజలతో మంచిగా ఉంటే వస్తానని వచ్చాడు. చెప్పండి పోనీ, ఆయన పదవి ఆశించి వచ్చాడు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కదా. అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా దొంగలని తెలుసు ఆయనకి.